ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ నుండి అయితే ఒకటైతే ఆర్డర్ చేస్తాం. అది ఈరోజు అయితే వస్తుంది. అది ఏమున్నది అనేది చెప్పేవచ్చు, కాకపోతే వీడియో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ అయితే దాన్ని చూస్తాము. ఈరోజే వస్తుంది అనమాట. దాన్ని ఓపెన్ చేసి అది ఏమనేది చూపిస్తాను. కొరియర్ అయితే వచ్చేసింది. సో డెలివరీ బాయ్ అయితే ఫోన్ అయితే చేశాడు. ఇప్పుడు వస్తుందంట. వచ్చిందంటే అది ఏమనేది ఓపెన్ అయితే చేస్తాము. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. డెలివరీ బాయ్ అయితే వస్తున్నాడు. ఇంకా మనం డెలివరీ అయితే తీసుకోవాల్సిందే. సో వచ్చేసాడు దగ్గరికి. డెలివరీ బాయ్ అయితే వెళ్ళిపోతున్నాడు మమ్మల్ని వదిలేసి. పోయి తీసుకోవాలి పార్సల్ని. 9 గంటలకు వచ్చి ఉండి మధ్యాహ్నం అయిపోయింది. సో లేట్ అయితే అయిపోయింది డెలివరీ అంతే దానికి. సో ఓల్కి ఎన్నెన్నో పనులు ఉంటాయి కాబట్టి ఎంత లేట్ అయినా పర్వాలా. సో మేమైతే ఇంకా డెలివరీ తీసుకోపోతాం. పార్సల్ అయితే ఇంకా చేతిలోకి వస్తుంది. ఇంకా డెలివరీతో వచ్చేసింది. అదే ఇది ఏముంది మనం ఓపెన్ చేసి చూస్తాం. కమాన్ ఇంకా ఓపెన్ అయితే చేయబోతాం. సో ఓపెన్ అయితే చేస్తున్నాం. దీని లోపల ఏముంటుంది అనేది ఒకసారి ఆలోచించండి, ఏముంటుందని. సో లోపలైతే బ్లాక్ ఉన్నది. ఏముంటుంది అనుకుంటున్నారు. సో తీసిన తర్వాత మీరే చూడండి. సో తీసేస్తున్నాం. వచ్చేసింది. సీల్ కవర్ అయితే వేసి పెట్టినారు. ఇంకా కవర్ని రిమూవ్ చేసినామంటే అది ఏమనేది చూస్తాము. సో సీల్ కవర్ అయితే ఓపెన్ చేస్తున్నాం, తీసేస్తున్నాం. చేసింది. చూసేదానికి చిన్న సంచి మార్గం ఉంది. జిప్ అయితే ఓపెన్ చేస్తాం. దాని లోపల ఏమన్నదని చూస్తాం. సో లోపల డ్రెస్ ఉన్నట్టుకున్నది. సో తీస్తున్నాం. వచ్చేసింది. దీనికోసం 2 రోజులు ఎక్కడ పోకుండా ఇంటికానే ఉన్నాము. సో ఫస్ట్ రోజు అయితే రాలా, రెండో రోజు అయితే వచ్చేసింది అనమాట. రైన్ కోట్ ఇది వచ్చి వర్షాకాలంకి బాగా యూస్ అవుతుంది అనేసి దీనైతే ఆర్డర్ అయితే చేసాము. వచ్చేసింది. మా సైడ్ అయితే వానలు అయితే కురుస్తున్నాయి. బస్ స్టాండ్ పోవాలన్నా ఇంకా ఎక్కడికైనా బయట తిరగాలన్నా గడే వానలు అయితే తిరగలేకపోతున్నాం. దానివల్ల ఇదైతే ఆర్డర్ చేసాం. ఫుల్గా కవర్ అయ్యేదానికి ప్యాంటు షర్ట్ మరిగిచ్చున్నారు. ఫుల్ కవర్ అయిపోతుంది అనమాట. డ్రెస్సులు గిసులు తడవకుండా బాగానే కవర్ అయ్యే మార్గం ఉంది. సో ఇదైతే ఒకసారి వేసుకుని అయితే చూస్తాము. నేనైతే వాన్లో తడిసేసి నాకైతే జ్వరం అయితే వచ్చేసింది. అది చూసేసి రైన్ కోట్ అయితే ఆర్డర్ చేసినాడు. సో వాన్లో తడవకూడదు అనేసి ఒకసారి అయిపోయాడు అనమాట. ఫీవర్ వచ్చేస్తుంది అనేసి. ఓకే ఫ్రెండ్స్, వాన కూడా అయితే బాగుంది. అంటే డార్క్ బ్లూ, బ్లాక్ కాదు ఇది, ఎల్ బ్లూ. కానీ బాగుంది, కరెక్ట్గా ఉంది. మీడియం, ఎల్, ఎక్సెల్ అన్నారు. నాకు ఎల్ తీసుకున్నా. ఇప్పుడైతే ఈ వర్షాకాలంలోకి ఇదే బెటరు. మన గుడికి ఎత్తుకుపోయినా సరే ఏమైనా అన్నీ తడిచిపోతాం. ఇది ఆర్డర్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. వానలకు పని వచ్చినా కూడా చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో మీకు ఇలాంటి కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఎందుకు కష్టపడతారు గొడుగులు ఎత్తుకున్న వాళ్ళలో. ఓకే ఫ్రెండ్స్.